అందరికీ నమస్తే. దిస్ ఈజ్ జ్యోత్స్న చంద్రత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. హెల్త్ కోసం మనం కొన్ని పాయింట్స్ అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాము కదా. ఆ రకంగా ఈరోజు మనము ఎట్లా భోజనం చేస్తే హెల్తీగా ఉండొచ్చు అనే ఒక మంచి అంశం గురించి తెలుసుకుందాం. ఇదివరకు రోజుల్లో అతిథులు వచ్చారంటే విస్తరాకుల్లో వడ్డించేవాళ్ళు, అరిటాకుల్లో వడ్డించేవాళ్ళు. రకరకాల ఆకులతో కుట్టిన విస్తళ్ళలో వడ్డించడం అనేది ఒక మంచి సాంప్రదాయంగా ఉంటుంది. మరి ఇట్లాంటి ఆకులతోటి, మంచి ఆకులతోటి కుట్టిన విస్తళ్ళల్లో, అరిటాకుల్లో భోజనం చేయడం వలన కలిగే ప్రయోజనం ఏంటి అంటే ఇంత అంతా కాదు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కనుక మనం చూసుకుంటే అరిటాకుల్లో వడ్డించేవాళ్ళు, బాదం ఆకులతో కుట్టిన విస్తళ్ళల్లో వడ్డించేవాళ్ళు, తామరాకులతో కుట్టిన విస్తళ్ళల్లో వడ్డించేవాళ్ళు, మర్రి ఆకులు, ఇట్లా రకరకాల ఆకులన్నింటినీ కలిపి ఒక పళ్ళెములాగా కుట్టి దాంట్లో మంచి భోజనము వడ్డించేవాళ్ళు. దీనితోటి ఏమవుతుందంటే మంచి ఆరోగ్యం వస్తుంది. న్యాచురల్గా ఉండే లీవ్స్లో మనము భోజనము, వేడి వేడి భోజనం వడ్డిస్తే ఆ ఆకుల్లో ఉండే పోషకాలన్నీ కూడా ఆహారంలో మిళితమైపోయి మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేవి. ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలన్నా, జీర్ణ సంబంధమైన వ్యాధులు రాకుండా ఉండాలన్నా కూడా ఇట్లా విస్తళ్ళల్లో భోజనం చేయడం అనేది చాలా మంచిది. కానీ ఈ రోజుల్లో మనం అంత పాటించట్లేదు. కానీ హిస్టరీ రిపీట్స్ అన్నట్లుగా మళ్ళీ ఈ కాలంలో అరిటాకుల్లో వడ్డించడం అనేది చూస్తున్నాము. హోటళ్ళల్లో కూడా ప్లేట్లో ఒక చిన్న అరిటాకు వేసి దాంట్లో భోజనం పెట్టడము, టిఫిన్ పెట్టడం కూడా ఈ కాలంలో మనం అక్కడక్కడ చూస్తున్నాము. కాబట్టి దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆకులలో, పచ్చి ఆకులలో రకరకాల పోషక విలువలు ఉంటాయి. వేడివేడి భోజనము, టిఫిన్ కానీ ఏదైనా అందులో వడ్డిస్తే అందులో ఉండే పోషకాలన్నింటినీ తీసుకుని మంచి రుచిని కూడా మనకి ఇస్తుంది. పోషక విలువలను ఇస్తుంది, మంచి రుచిని కూడా ఇట్లాంటి విస్తళ్ళు మనకి ఇస్తాయి. ఇంకొకటి ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే పర్యావరణానికి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఈ విస్తళ్ళని మనము డిస్పోజ్ చేయొచ్చు. మట్టిలో వేసేస్తే కొంతకాలంకి అవి మట్టిలో కలిసిపోతాయి చాలా ఈజీగా. సో రకరకాల ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదా. మరి ముఖ్యంగా మనము అరిటాకు గురించి తెలుసుకుందాం. ఈ అరిటాకులో గనక భోజనం వడ్డిస్తే ఆకలి ఎక్కువ అవుతుంది. రుచిగా ఉండటం వలన ఇంకొద్దిగా ఆహారాన్ని ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. జీర్ణశక్తిని కూడా పెంపొందిస్తుంది అరిటాకులు చేసే భోజనం. మరి రెండవది తామరాకు. తామరాకులో భోజనం చేస్తే ఎట్లాగా ఉంటుంది? తామరాకు అనుకోగానే తామర పువ్వు గుర్తొస్తుంది, లక్ష్మీదేవి గుర్తొస్తుంది. ఈ దేవత అనుగ్రహము మనకి తప్పకుండా ఉంటుందనే నమ్మకం ఉంది. ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం కూడా తప్పకుండా సిద్ధిస్తుందనే నమ్మకం ఉంటుంది తామరాకు విస్తరిలో భోజనం చేస్తే. ఇంకా బాదం ఆకు విస్తరి అనుకున్నామనుకోండి. ఈ బాదం ఆకు విస్తరిలో మనము భోజనం చేస్తే హృదయం కొద్దిగా కఠినంగా మారుతుందిట. అంటే సమాజంలో మనము ఎన్నో విషయాలను చూస్తూ ఉంటాము, ఎన్నో అంశాలని గమనిస్తూ ఉంటాము. అన్ని ప్లేసెస్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని అంశాల్లో మనము శుతిమెత్తగా అట్లా గనక ఉంటే, స్మూత్గా రన్ చేసుకుంటుంటే లైఫ్ మనకి కొద్దిగా నష్టము రావచ్చు, కష్టం కూడా రావచ్చు. కాబట్టి ఈ బాదం ఆకులో భోజనం చేయడం వలన హృదయం కొద్దిగా కఠినంగా మారుతుంది. ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా మనము నిలదొక్కుని ఉండడం అనేది అలవాటవుతుంది అని చెప్తారు. సో అన్నిసార్లు నిదానంగా ఉండకూడదు, కొన్నిసార్లు కఠినంగా కూడా వ్యవహరించాల్సి రావచ్చు అనే దానికి ఈ బాదం ఆకు ఇస్తళ్ళలో భోజనం చేస్తే బాగుంటుందిట. ఇట్లా రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి అనుకున్నాము. మరి ఈ విస్తళ్ళల్లో భోజనం పెడితే ఇంకొక అంశం ఇంపార్టెంట్ది మనం గమనించాలి. అతిథులు వస్తే, మిత్రులు వస్తే డెఫినెట్గా మంచి భోజనం ఇస్తాం, వారు ఎంజాయ్ చేస్తారు. ఒక్కొక్కసారి మనకి తోటి విభేదాలు ఉన్నవారు కూడా అతిథులుగా రావచ్చు. అట్లా వారు అతిథులుగా వచ్చినప్పుడు ఏమవుతుంది, వారికి కొద్దిగా మనసులో అనుమానం ఉంటుంది. వీరు మనకి మంచి భోజనం పెడుతున్నారా, ఏదన్నా విషం కలిపారా, మనమంటే ఇష్టం లేక మన ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థం ఏమన్నా కలిపారా అనే చిన్న అనుమానం రావచ్చు. సో ఈ అరిటాకులో కానీ
పచ్చి ఆకులో బిస్తర్లో కానీ మనము వేడి భోజనం వడ్డించినప్పుడు అందులో ఆరోగ్యానికి హానికరంగా ఉండే పదార్థం కనుక ఏదైనా ఉంటే వెంటనే ఆ ఆకు మాడిపోతుంది. అట్లా మాడకుండా చక్కగా ఉంటే వీరు మనకి మంచి భోజనం పెట్టారు అని అనిపిస్తుందిట వచ్చిన అతిథులకి. సో శత్రువులు వచ్చినా కూడా వారికి మంచి భోజనం అందించాలి, వారికి ఎట్లాంటి అనుమానము లేకుండా మంచి భోజనాన్ని అందించగలగాలి అంటే ఈ విస్తళ్లలో వడ్డించడం అనేది ఒక పద్ధతి అని కూడా మన పూర్వీకులు నమ్మేవారు. సో ఈ రకంగా మనము ఆకులలో విస్తళ్ళల్లో గనక అరిటాకుల్లో గనక భోజనం చేస్తే రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి కదా. ఒక్కసారి మళ్ళీ చెప్పుకుందాము. ఆరోగ్యం వస్తుంది, రుచికరంగా ఉంటాయి, రకరకాల పోషక విలువలన్నీ కూడా మనకి లభిస్తాయి. సో ఇట్లాంటి చిన్న చిన్న అంశాలు కనుక ఫాలో అయితే ఈజీగా మనము మన హెల్త్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. హోప్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ మై నెక్స్ట్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.